అందరూ నమస్కారం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫాలోయింగ్ సనాతన ధర్మ అని చెప్పేసి. ఎందుకంటే మేము అందరం కూడా దేవుడి సృష్టిలో భాగమని చూస్తాం. నీకు నమ్మపో దేవుడిని ఏం పర్లా, బట్ మనిషిని మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్తాం మేము. అదే మా ధర్మం. బట్ వేరే మతాలు మీరు చూడండి, పాపులు అంటూ కొంతమంది, ఇక ఆ దేవుడిని నమ్మకపోతే మీతో కాఫీర్లు అంటూ కొంతమంది రకరకాలు, వాళ్ళలో వాళ్ళే గొడవలు, కొట్టుకోవడాలు, సంపుకోవడాలు రకరకాలు. కోట్ల మంది దేవతలు అని చెప్పి అనుకుంటూ ఉన్నా అందరిని కూడా మేము ఒక సృష్టిలో భాగమని అనుకుంటూ ఉంటాం, ఎవరిని చంపాలనుకో. బట్ ఇప్పుడు మొహరం రోజు ఈ ఫయాజ్ ప్రేమ్జనుడు వ్యక్తి షియా వర్గానికి చెందినటువంటి వాడు. మొహరం పండుగను కూడా షియాలు జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు వీడు ఏకంగా 15,000 మందిని చంపాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. 50 కేజీల జింక్ ఫాస్ఫేట్ తెప్పించాడు. ఢోంగిరి అనే ఒక ప్రాంతంలో ఒక డార్మిటర్ లాంటిది తీసుకున్నాడు, అందులో ఉన్నాడు. ఇక దగ్గర 30,000 క్యాప్సూల్స్ రెడీ చేయాలి. ఒక టార్గెట్ అది. జింక్ ఫాస్ఫేట్ అంటే ఎలుక మందు. అది బాడీలోకి వెళ్తే మన బాడీలో యాసిడ్స్ ఉంటాయి కదా, వాటితో కలగలిపి ఫాస్ఫేట్ గ్యాస్గా ఫామ్ అయింది. ఫాస్ఫేట్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే పైకి తన్ని లివర్ని, లంగ్స్ని, హార్ట్ని, మెదడుని, బ్రెయిన్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. యాంటీడోట్ కూడా లేదన్నమాట, అంటే విరుగుడు కూడా లేదు. ఇంకా అంత ప్రమాదం అది. ఏ మాత్రం లోపల కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇంకా అది చంపేస్తుంది మనిషిని. మొహరం రోజు షియాలు మొత్తం కూడా దానిని పండుగ అందామా మరి త్యాగాన్ని గుర్తు అందామా ఆ రోజుని. సో షియా ముస్లిం కింద కామెంట్లు మీరు తెలియచేయండి. మరి ఆ రోజు వీడు ఎవరిని చంపుదాము అనుకున్నాడు? షియాలనా, సున్నీలనా, మనుషులనా? ఎందుకు అనుకున్నాడు అసలు? భార్యతో విడాకులు తీసుకొని ఉన్నాడు. ఇరాను, ఇరాక్ దేశాలు 2019, 2025 మధ్య 19 సార్లు వెళ్ళొచ్చున్నాడు. ప్రజెంట్ ముంబైలో ఢోంగిరి ప్రాంతంలో ఉన్నాడు. ప్రజెంట్ వీళ్ళ అమ్మ, వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇరాన్లో ఉన్నారు. ఇరాన్లో ఉన్నారు. వీడు ఆల్రెడీ డైవర్స్ అయ్యింది. మేము పిచ్చి వేసినట్టుంది. పిచ్చి నాకు వెదవకి. ఆ జింక్ ఫాస్ఫేట్తో చంపాలనుకోండి. ఎలా తెలుసా? ఇది వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ అంటూ, ఇది వచ్చేసి మీకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చిద్ది అన్నట్టు, ఇది వచ్చేసి హెల్త్కి బలం అన్నట్టు రకరకాలుగా చెప్పి పిల్స్, టాబ్లెట్లు సప్లై చేస్తున్నాడు ఆయన. రే రోడ్ అని చెప్పేసి ముంబైలో ఒక ప్రాంతం, ఆ శ్మశాన వాటికి ఏదో ఉంది. ఆడ కూర్చొని వాళ్ళకి ఇస్తున్నాడు, దారిలో కనబడలకి ఇస్తున్నాడు. పాపం అప్పటికి తెలుస్తున్న కొంతమంది వీడు చూస్తే బాగా చదువుకున్నాడు లాగా ఉన్నాడు. అండ్ మొహరం పండుగ రోజు ఇస్తున్నాడు దేవుని ఇది అన్నట్టు పాపం అని అనుకుని తీసుకున్నారు కొంతమంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అందులో 10 మంది ఆల్రెడీ మింగేశారు. బట్ ఒక ఆమెకి డౌట్ వచ్చింది, ఇదేంది అసలు రోడ్డు మీద ఎందుకు ఇస్తాడు ఎట్లా అని చెప్పేసి ట్యాబ్లెట్ తీసుకుందాం. ట్యాబ్లెట్ తీసింది, మందు అండ్ తేడాగా ఉంది. నల్ల మందు, జింక్ ఫాస్ఫేట్ వాళ్ళకి తెలియదు కదా పాపం, మొత్తానికి తేడాగా ఉంది. ఇక బైకుల్లో పోలీసులకి చెప్పేసింది, బైకుల్ల ఏరియా. ఇక వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఏంటని చూస్తే 14,900 క్యాప్సూల్స్ ఉన్నాయి వాడి దగ్గర రెడీగా. ఆల్రెడీ 100 మందికి ఇచ్చేస్తున్నాడు. ఇమీడియట్గా ఇంకా మొత్తం ఎక్కడెక్కడ ఇచ్చాడండి అని చెప్పేసి అందరికి చెప్పేసి పడేపించారు. బట్ 10 మంది మింగేశారు. 10 మందికి సివియర్ అయింది, ఆసుపత్రులు చేశారు, లక్కీలీ బతికేశారు. బట్ 15,000 మంది ఇప్పుడు చనిపోకుండా బతికారు. ఒక మహిళ, ఒక సాధారణ మహిళ డౌట్ వచ్చింది, ఎవడురా వీడు బాగా చదువుకున్నలాగా ఉన్నాడే, డబ్బున్నలాగా ఉన్నాడే, వీడొచ్చి మొహరం రోజు ఏవో పంచుతున్నాడు ఏంటి, అదిగో ట్యాబ్లెట్లు, ఇలా ఎప్పుడు ఎవరు చేయరు కదా అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఆమెకు రాకపోతే మొహరం రోజు పాపం అమాయక షియాలు కావచ్చు, సున్నీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కానీ వీడు ఇస్తున్నది నిజంగానే దేవుడు పండగ రోజు ఇస్తున్నాడేమో అన్నట్టు తింటే, తాగితే, మింగితే ట్యాబ్లెట్ ఇంకా అంతేనండి. వీళ్ళ నాన్న గతంలో ఫ్యాక్టరీ ఉందని నాన్నకి ఆ ఫ్యాక్టరీ వీడు కొన్నాళ్ళు పనిచేశాడు. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ అంతా ఇరాన్కి షిఫ్ట్ అయ్యారు, ఆడికి వెళ్ళిపోయారంట. ఇదిగో ఇప్పుడు ఈ రకంగా వాడు మరలా BBA చదివాడు. ఫయాజ్ ప్రేమ్జీ వాడి పేరు. షియా వర్గా చెందిన ముస్లిం. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఎక్కడన్నా టెర్రరిస్టులు దొరికారంటే ముస్లింలు, ఎక్కడైనా బాంబ్ బ్లాస్టులు చేసినారంటే ముస్లింలు, ఎక్కడైనా ఉగ్రవాదులకి సాయపడ్డారంటే ముస్లింలు. ఇది ఇప్పుడు వీడు. నా దేశంలో నిజమైనటువంటి ముస్లింలు ఉన్నారు అంటే, నిజమైన ముస్లింలు అంటే ఎవరు? భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు, భారతదేశం ప్రాణం అర్పిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ముస్లింలు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇటువంటి పాపిస్ట్ యాదవులు.
అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టుపక్కల వాళ్ళని కనిపెట్టి తిరగండి. బయట ఎవరన్నా ఏదన్నా ఇస్తే దయచేసి తీసుకోవద్దు, వద్దు మనకొద్దు, మనది మనకు చాలు.